ఫ్రెండ్స్ ప్రతిరోజు మేము పెట్టే ఎడిటింగ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ సురేష్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ చాలా మంది అయితే బర్త్డే వీడియో ఎడిటింగ్ చేయండి అని అన్నారు. సో అందుకే ఈ రోజు మీకైతే బర్త్డే వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ప్రివ్యూ చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఈ విధంగా ఇక్కడ మీరు మీకు నచ్చిన ఏదైనా సరే ఒక ఫోటోని పెట్టుకొని చాలా ఈజీగా మీరు ఇట్లాంటి బర్త్డే వాట్సాప్ స్టేటస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి స్టేటస్ని మీరు క్రియేట్ చేసుకోవాలంటే మీరు కొన్ని రకాల ఫైల్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. వాటి యొక్క లింక్స్ అయితే మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అక్కడ నుంచి మీరు వాటిని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ దీన్ని మీరు సాంగుతో సహా వినాలనుకుంటే నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన, అక్కడికి వెళ్ళి మీరు దీన్ని సాంగుతో సహా వినాలనుకుంటే వినొచ్చు. సో ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు కలిసాం ఎడిటింగ్ని మొదలు పెడదాం. ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేసుకున్న కైన్మాస్టర్ ఉంటుంది కదా, దాన్ని మీరు ఇక్కడైతే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్లో మనకు ప్లస్ బటన్ అయితే ఉంటుంది రెడ్ కలర్లో, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీకు 16:9 అని ఉంది కదా, ఈ రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు మీడియా అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లో బ్యాక్గ్రౌండ్ వీడియో ఉంటుంది, దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ వీడియో వచ్చేసి మనకు చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఈ విధంగా ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిపైన ఫోటోని యాడ్ చేసుకోవాలి. సో వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటున్న మీకు నచ్చిన ఫోటో ఉంటుంది కదా, మీ ఫోటో అయినా సరే ఎవరి ఫోటో అయినా సరే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని యొక్క సైజుని మీరు మీ ఇష్టం మీకు నచ్చినంత వరకు ఇంక్రీజ్ చేసుకొని ఇలా లెఫ్ట్ సైడ్ కన్నట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇమేజ్ లేయర్ని వీడియో లెంత్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా జరుపుకోండి. తర్వాత లెఫ్ట్ సైడ్లో తలంచే గుర్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఈ రెడ్ మార్క్ అనేది ఉంది కదా, దీన్ని మీరు 0.350 సెకండ్ల దగ్గర ఉంచండి. సో ఉంచిన తర్వాత రైట్ సైడ్లో మనకు ప్లస్ బటన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. మళ్ళీ మీరు ఇమేజ్ లేయర్ స్టార్టింగ్లో ఇలా రెడ్ మార్క్ నుంచి ఈ ఇమేజ్ ఉంది కదా, దీన్ని మీరు ఇట్లా లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయండి, వీడియోలో కనిపించకుండా మూవ్ చేయండి. తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు ఈ ఇమేజ్ లేయర్ ఎండింగ్లో రెడ్ మార్క్ నుంచి కొద్దిగా మీరు దీన్ని ఇట్లా రైట్ సైడ్ కన్నట్టుగా మూవ్ చేయండి. తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు మీరు ఈ రెడ్ మార్క్ అనేది ఉంది కదా, దీన్ని మీరు 0.500 సెకండ్స్ దగ్గర ఉంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లో ఎఫెక్ట్ వీడియో ఉంటుంది, దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఎఫెక్ట్ వీడియో వచ్చేసి మనకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో మనకు క్రాపింగ్ ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మాస్క్ని ఎనేబుల్ చేయండి. షేప్ పైన క్లిక్ చేయండి, ఇందులో సర్కిల్ షేప్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ క్లిక్ చేసి ఈ ఫీదర్ని మీరు 50% సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఈ ఎఫెక్ట్ వీడియో ఉంది కదా, దీన్ని ఈ విధంగా ఎక్కువగా జూమ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఇన్ యానిమేషన్ పైన క్లిక్ చేసి ఇందులో మీకు స్కేల్ అప్ అనే యానిమేషన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. యానిమేషన్ సెకండ్స్ని 0.5 సెకండ్స్ పెట్టుకోండి. తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఈ 1 సెకండ్స్ దగ్గర రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఒకటి ఎఫెక్ట్ PNG ఇమేజ్ ఉంటుంది, దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది మనకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సో తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ కింద మనకు ఈ 2 వైట్ చుక్కలు తిరుగున్నాయి కదా, వీటిని మనం ఇక్కడ క్రాప్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మీరైతే క్రాప్ చేసుకోండి. సో ఇక్కడ నేను క్రాప్ చేస్తున్నాను కదా, సో ఈ విధంగా క్రాప్ చేసుకొని బ్యాక్ క్లిక్ చేసి దీనిని ఇక్కడ మనకు ఆ సర్కిల్ తిరుగు ఉంది కదా, దాంట్లో మనం కరెక్ట్గా సెట్ అయ్యేలాగా మనం మంచిగా అడ్జస్ట్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ ఇన్ యానిమేషన్ పైన క్లిక్ చేసి ఇందులో మళ్ళీ మనం స్కేల్ అప్ యానిమేషన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని యానిమేషన్ సెకండ్స్ని 0.5 సెకండ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ క్లిక్ చేసి ఈ ఇమేజ్ లేయర్ని కూడా వీడియోలో ఎంతవరకు ఉందో అంతవరకులా జరుపుకోవాలి. తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఈ రెడ్ మార్క్ అనేది ఉంది కదా, దీన్ని మనం 1.5 సెకండ్స్ దగ్గర ఉంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో హ్యాపీ బర్త్డే టెక్స్ట్ PNG ఇమేజ్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని యొక్క సైజుని కొంచెం తక్కువగా తీసుకొని ఇక్కడ మీకు ఆ వైట్ కలర్ ఉంది కదా, దాంట్లో మీరు పైన సైడ్ కన్నట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. కింద మీ పేరు అనేది వస్తుంది అనమాట. సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్ యానిమేషన్ పైన క్లిక్ చేసి ఇందులో మీకు పాప్ యానిమేషన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. 0.5 సెకండ్స్ యానిమేషన్ సెకండ్స్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు బ్యాక్ క్లిక్ చేసి ఈ ఇమేజ్ లేయర్ని వీడియో లెంత్ ఎంతవరకు ఉందో అంతవరకులా జరుపుకోండి. తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ రెడ్ మార్క్ అనేది ఉంది కదా, దీన్ని 2 సెకండ్స్ దగ్గర ఉంచి లేయర్ పైన క్లిక్ చేసి టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు మీ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఇక్కడ టైప్ చేసుకోండి. సో టైప్ చేసుకున్న తర్వాత ఓకే పైన క్లిక్ చేయండి. టెక్స్ట్ లేయర్ని వీడియో లెంత్ ఎంతవరకు ఉందో అంతవరకు జరుపుకోండి. ఇక్కడ కలర్ పైన క్లిక్ చేసి బ్లాక్ కలర్ నన్నా లేదా మీకు నచ్చిన కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఏ పైన క్లిక్ చేయండి, మీకు ఫాంట్స్ అనేవి లభిస్తాయి. మీరు ఇందులో మీకు నచ్చిన ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇంకా మంచి కావాలనుకుంటే ఇక్కడ కైన్మాస్టర్ స్టోర్ ఐకాన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. మీకు మంచి ఫాంట్స్ అంటే లభిస్తాయి.
సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేరు ఉంది కదా, పేరుని హ్యాపీ బర్త్డే అని ఉంది కదా, దానికి కింది సైడ్కు మీరు మీకు నచ్చినంత వరకు సైజుని తీసుకొని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇన్ యానిమేషన్ పైన క్లిక్ చేసి కిందికి వెళ్తే రబ్బర్ స్టాంప్ యానిమేషన్ అయితే కనిపిస్తుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత యానిమేషన్ సెకండ్స్ని 0.5 సెకండ్స్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ రెడ్ మార్క్ అనేది ఉంది కదా, దీన్ని మీరు 2 సెకండ్స్ దగ్గర ఉంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఈ విధంగా బర్త్డే తోరణాల పిఎన్జీ ఇమేజ్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని యొక్క రైట్ సైడ్ భాగాన్ని ఈ విధంగా వీడియోలో కింది సైడ్ కన్నట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. సో తర్వాత ఇమేజ్ లేయర్ని వీడియోలో ఎంతవరకు ఉందో అంతవరకులా జరుపుకోండి, కొద్దిగా జూమ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇమేజ్ని. తర్వాత లెఫ్ట్ సైడ్లో తలంచే గుర్తు పైన క్లిక్ చేసి ఇమేజ్ లేయర్ స్టార్టింగ్లో దీని యొక్క రైట్ సైడ్ భాగాన్ని అయితే ఈ విధంగా జూమ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇమేజ్ లేయర్ ఎండింగ్లో రెడ్ మార్క్ నుంచి దీన్ని మీరు ఇట్లా రైట్ సైడ్కి అయితే మూవ్ చేసి ఆ ఇమేజ్లో లెఫ్ట్ సైడ్ భాగం ఉంటుంది కదా, దాన్ని ఇట్లా మీరైతే వీడియో ఎండింగ్లో అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మీరు బ్యాక్ క్లిక్ చేసి ఇన్ యానిమేషన్ పైన క్లిక్ చేసి స్లైడ్ రైట్ యానిమేషన్ ఉంది కదా 4వది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు ఫైనల్గా మీరు ఏం చేస్తారంటే మీరు సెలెక్ట్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ వీడియో ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో ఉన్న 3 డాట్స్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ యాజ్ లేయర్ అని ఉంది కదా, రెండో ఆప్షన్, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. మనకి ఇంకోటి ఎఫెక్ట్ వీడియో వస్తుంది, అదే ఎఫెక్ట్ వీడియో అనమాట. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ కత్తెర గుర్తు పక్కన స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ పెద్ద డబ్బా కనిపిస్తుంది కదా వైట్ కలర్, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ క్లిక్ చేసి ఇక్కడ కిందికి వెళ్ళాలి, బ్లెండింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇందులో 4వది స్క్రీన్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు చాలా ఈజీగా స్టేటస్ అనేది మొత్తానికైతే క్రియేటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి మనకు నచ్చిన మ్యూజిక్ని సాంగ్ని సెలెక్ట్ చేసుకోవాలి. దానికి గాను మీరు వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి ఆడియో అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. మీ మొబైల్ ఉన్న సాంగ్స్ అంటే మొత్తం ఇక్కడ మీకు అయితే కనిపిస్తాయి. ఇందులో మీరు ఏ సాంగ్ని అయితే ఈ వీడియో ఎడిటింగ్కి యాడ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో సో దానిపైన క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయగానే ఆ సాంగ్ అనేది ఈ వీడియోకి చాలా ఈజీగా యాడ్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు మీకు నచ్చిన సాంగ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలి, దీన్ని సేవ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు ప్లే చేస్తాను చూడండి. సో ఈ విధంగా మనకైతే స్టేటస్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి రిజల్యూషన్లో మనం మనకు నచ్చిన క్వాలిటీని సెలెక్ట్ చేసుకొని ఫ్రేమ్ రేట్ని 30లో ఉంచుకొని కింద ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయగానే వీడియో ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.